శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మంగళ తేదీ 6వ తేదీ 8వ నెల 2026 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం అష్టమి తిథి సాయంత్రం 3:46 వరకు, అనంతరం నవమి. భరణీ నక్షత్రం సాయంత్రం 6:17 వరకు, అనంతరం కృత్తికా నక్షత్రం. గండయోగం మధ్యాహ్నం 2:08 వరకు, అనంతరం వృద్ధి యోగం. కౌలవకరణం సాయంత్రం 3:46 వరకు, అనంతరం తైతుల కరణం. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:43 నుండి 3:14 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10:12 నుండి 11:03 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:14 నుండి 4:05 వరకు. నేటి వర్జ్యం తెల్లవారుజామున 5:35 నుండి రేపు ఉదయం 7:05 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు అష్టమి తిథి గురువారం. కృష్ణపక్షంలో వచ్చే అష్టమి చాలా బలమైనది. ముఖ్యంగా శక్తి దేవతారాధన చేయడానికి చాలా విశేషం. అందులో ఇవాళ గురువారం కలిసి రావటం వల్ల ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, ఈ గురువారం నాడు దత్తాత్రేయ ఆరాధన అంటే గురుదేవతారాధన చాలా విశేషమైంది. అందులో అష్టమి గురువారం కలిసి వచ్చినటువంటి రోజున గురు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం, స్వామి యొక్క స్తోత్రపారాయణ చేయడం, అవకాశం ఉంటే దత్త దర్శనం చేయడం వల్ల విశేషమైన ఫలదాయకం. దీనితో పాటుగా దత్తాత్రేయుల వారితో పాటు, ఎందుకంటే పురుష శక్తి ఎక్కడైతే ఉంటుందో తదనుసరించి ఎక్కడైనా సరే స్త్రీ శక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. రాఘవత్తే భవేత్ సీత రుక్మిణి కృష్ణభామిని అని మనకు పెద్దలు చెప్పేటటువంటి మాట. అంటే రాముడిగా పురుషశక్తి ఆవిర్భవిస్తే, శ్రీమన్నారాయణమూర్తి రాముడిగా ఆవిర్భవిస్తే, శ్రీమాత సకల సద్గుణోపేత శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిడ సీతగా ఆవిర్భవించింది అయోనిజగా. ఆయన కృష్ణ పరమాత్మగా అవతారాన్ని ధరిస్తే ఆవిడ రుక్మిణిగా ఆయన్ని అనుసరించింది. అదేవిధంగా పరమాత్మ యొక్క పరమ గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయ అవతారంగా ఆ పరమ పురుష శక్తి ఆవిర్భవిస్తే, పరదేవత ప్రకృతి శక్తి ఆయన్ని అనఘాదేవిగా అనుసరించింది. అటువంటి అనఘాదేవి యొక్క ఆరాధన ఈ అష్టమి నాడు చేయటం చాలా విశేషం. దత్త దర్శనం, అనఘాదేవి యొక్క ఆరాధన ఈనాడు చాలా విశేషమైనటువంటి ఫలవంతం. అందులో ఇవాళ భరణీ నక్షత్రం. భరణీ స్యాత్ యమో యామ్య హ్యంతకో హ్యమసంజ్ఞక అని యమధర్మరాజు అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఈ రోజున ఎవరైతే దేవతారాధన, ముఖ్యంగా వారదైవతమైనటువంటి గురుదేవతారాధన ఎవరైతే చేస్తారో వారందరికీ యమబాధ నుండి విముక్తి లభిస్తుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. అంతేకాకుండా మన సంప్రదాయంలో గురు వైభవాన్ని చెబుతూ ఒక గొప్ప మాట చెప్తారు. గంగా పాపం శశీతాపం దైన్యం తల్పహరుస్తథా పాపంచ తాపంచ దైన్యంచ గురుర్హరతి దర్శనాత్ అని చెప్తారు. గంగా పాపం, గంగలో గనక స్నానం చేసినట్లయితే ఆ గంగ ప్రభావం చేత సమస్త పాపాలన్నీ కూడా నశిస్తాయని చెప్తారు. అందుకే మన వాళ్ళందరూ కూడా తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించాలి. ఎందుకంటే ఆ పాప కర్మలు అనేవి మా వాసనా వాయిసాలు వెంటబడకపోతే ఉత్తర జన్మలు కూడా సరైనటువంటి జన్మలు రావని మన వాళ్ళు తప్పకుండా అందరూ విధిగా వెళ్ళి గంగా స్నానం చేస్తూ ఉంటారు. గంగలో స్నానం చేయటం వల్ల పాపాలు తొలగిపోతాయి. ఆ నామం చెబితేనే చాలన్నారు పెద్దలు. గంగా గంగేతి యోబ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్య. సమస్త పాపాల నుండి ముక్తిని ప్రసాదిస్తుంది. విష్ణులోకం సగచ్చతి. భక్తితో గనక ఆవిడ్ని నమ్మి శ్రద్ధతో గనక గంగా స్నానం చేసినట్లయితే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని చెప్పారు. ఎందుకంటే హరి పాదోద్భవీం గంగాం అనే శాస్త్రం చెప్తుంది. హరి యొక్క పాదాల నుండి ఆవిర్భవించింది. అంతేకాకుండా ఈశ్వరుడి యొక్క జటాజూటమునందు బంధించి జనులకు కావాల్సినటువంటి జలాన్ని పరమేశ్వరుడే ఆ జల గంగా నియంతగా ఉండి ఆయన అందరికీ కూడా జలప్రదాతగా అన్నప్రదాతగా ఈశ్వరుడు ఉన్నాడు. అటువంటి పవిత్రమైనటువంటి గంగలో స్నానం చేస్తే పాపం నశిస్తుంది. దైన్యం కల్పహరుస్తథా. బంగారు పుష్పాలు పూసేటటువంటి సురవృక్షమైనటువంటి స్వర్గంలో ఉండే చెట్టు కల్పవృక్షం. కల్పవృక్షం యొక్క ఆ ఛాయ మన మీద పడితే చాలు, కల్పవృక్షానుగ్రహం కలిగితే చాలు, ఆ దారిద్ర్యం అనేది తొలగిపోతుంది. గంగా పాపం శశీతాపం. చంద్రుడి యొక్క లేలేత బంగారు రంగారు కిరణాలు కనుక ప్రసరిస్తే చల్లని ధనం. అందుకే ఆయన శీతాంశు అని కూడా పిలుస్తారు చంద్రుడిని. ఈ మూడు ఎట్లా సాధ్యం అండి అన్నారు. పాపంచ తాపంచ దైన్యంచ గురుర్హర్తే దర్శనాత్. అంటే గురువుని గనక, పరమ గురువుని గనక దర్శనం చేసినట్లయితే పాపము, తాపము, దారిద్ర్యము ఈ మూడు నశిస్తాయని చెప్పారు.
అటువంటి పరమ గురుస్వరూపం దత్తాత్రేయుల వారు. దత్త అంటే చాలు తనను తాను దత్తం చేసుకునేటటువంటి భక్త సులభుడైన త్రిమూర్త్యాత్మకుడు. అటువంటి అనఘా సమేత దత్తాత్రేయుల వారి స్తోత్రపారాయణ, ఆ నామస్మరణ ఈనాడు చేసి అందరూ తరించాలని, అందరికీ దత్తుని యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ అష్టమి, వారం లక్ష్మీ వారం లేదా గురువారం, నక్షత్రం భరణి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, బుధ సంచారం, రవి సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధుడికి బృహస్పతికి అస్తంగత్వ స్థితి, ఉచ్చస్థితి. కేతు సంచారం సింహక్షేత్రంలో, శుక్ర సంచారం కన్యాక్షేత్రంలో, నీచస్థితి. రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో నత్తనడకగా కొనసాగుతాయి. అనుకూల పరిస్థితులు మహిళలకు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి కొంతవరకు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్ని విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం మెరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, ఏలినాటి శని ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, అర్ధాష్టమ బుధుడి ద్వారా, అర్ధాష్టమ రవి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిలో కొనసాగుతుంది. వ్యాపార విజయాలకై తహతహ పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా మహిళలు సాధించగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి ఆనందానికి దారితీస్తుంది. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి రాణిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంభాషణ ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ ఉపయోగపడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి రాణిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటి ఉపకరిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు గృహపరంగా ఆనందానికి దారితీస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. సఖ్యత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. సంభాషణలు రుచిస్తాయి.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. సంభాషణల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. విమర్శలకి గురైనటువంటి సంఘటనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో మహిళలు ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. నూతన బాధ్యతల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు నియంత్రించబడతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా వచ్చినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అవరోధాలని కూడా చవి చూడాల్సి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలకై మహిళలకు తహతహ పెరుగుతుంది. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు ప్రారంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో ఆటంకాలు ఎదురవుతాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో కలిసి వస్తాయి. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా మహిళలకు కలిసి వస్తాయి. అనుకూల పరిస్థితులు విద్యార్థులు విద్యాపరంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు న్యాయవాద వృత్తి వారికి తొలగిపోతాయి. మంచి అవకాశాలు రాజకీయ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే భూ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత చేకూరుతుంది. స్థిరాస్తి విక్రయాలు, కొనుగోలు వంటివి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. పునః ప్రయత్నాలు లాభిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సందర్భోచిత కార్యక్రమాలు వృత్తిపరంగా ప్రారంభించగలుగుతారు. వ్యాపార విజయాలకై చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతి లభిస్తుంది. ప్రయత్నపూర్వకంగా మహిళలకు ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు చేకూరుతాయి. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మంచి అనుకూలత చేకూరుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. నిస్సహాయ పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఆర్థిక ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు బలాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ విషయాల అనుకూలం. పిల్లల విషయంలో ఎదుగుదల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడిన కార్యక్రమాలు చేపట్టి ఆశించినటువంటి ప్రయోజనాలు ఉన్నతంగా సాధించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా చేకూరుతాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి. ప్రతి పనిని పదే పదే చేయవలసి వస్తుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. మనస్పర్ధలు, ఇతరులతో పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. మిత్రులు శత్రువులు అవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు మహిళలు పాటించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాలపై అవగాహన లేమి ఏర్పడుతుంది. కార్యక్రమాల్లో వేగం న్యాయబద్ధ వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి కఠిన పరీక్షలు ఉంటాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, పూజించడం ద్వారా అర్ధాష్టమ శని ద్వారా, అష్టమ రవి, బుధ, గురువుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, ప్రమాదాలు, అవరోధాలు నియంత్రించగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. అభివృద్ధి కార్యక్రమాలు వృత్తిలో కొనసాగించగలుగుతారు. వ్యాపార విజయాలకే చేపట్టేటువంటి ప్రయత్నాలు ఆశాజనకంగా మారతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. అభద్రతాభావం తొలగుతుంది. కార్యక్రమాల్లో స్థిరత్వం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. న్యాయబద్ధ వృత్తి వారికి ఆటంకాలు తొలగిపోతాయి. నూతన కార్యక్రమాలని విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రుణ ఒత్తిళ్లు ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. చురుకుతనం తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలు ఆర్థికంగా వెంటనే పొందలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పరోక్ష విజయాలు ఉంటాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా గ్రహాతి ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తి లభిస్తుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చురుకుతనం పెరుగుతుంది. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు కొనసాగించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం, ఆర్థిక విషయాల అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిలో లభిస్తాయి. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రాధాన్యతని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార విషయాలకై తహతహ పెరుగుతుంది. అభివృద్ధి ఆర్థికంగా అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. మహిళలకు అత్యంత అనుకూలం. విద్యార్థులకి శుభదినం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు దూరం చేసుకుని ఆకస్మిక విషయాలు సాధించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించాలని, కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి ఆశించినటువంటి ఆర్థిక లాభాలు పొందాలని, గృహ విషయాలు అనుకూలించాలని,
సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆనందకర పరిస్థితులు పెంపొందింప చేసుకోవాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అంశానికి స్వాగతం. వివాహపరంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి వివాహం చేసుకునేటప్పుడు గణకూటమికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, గణకూటమి అనుసరించి వివాహం చేసుకోవటం వల్ల కలిగే సత్ఫలితాలేంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి వివాహం చేసుకునేటప్పుడు వాళ్ళ నక్షత్రాలను అనుసరించి దేవగణము, మనుష్యగణము, రాక్షసగణము అని నక్షత్రాలను 3 రకాలుగా విభజించటం జరిగింది. దేవగణంలో జన్మించిన వాళ్ళు దేవగణంలో జన్మించిన వాళ్ళని, మనుష్యగణంలో జన్మించిన వాళ్ళు మనుష్యగణంలో జన్మించిన వారిని, రాక్షస గణంలో జన్మించిన వాళ్ళు రాక్షస గణంలో జన్మించిన వారిని వివాహం చేసుకున్నట్లయితే దాంపత్య జీవితం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే ఈ గణకూటమి అనేది వ్యక్తుల యొక్క ఆలోచనలు, భావాలకు సంకేతం. ఒకే గణము కలిగి ఉన్న వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ ఆలోచనలు, భావాలు ఒకే రకంగా ఉండటం వల్ల దాంపత్య జీవితంలో సానుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అయితే దేవగణంలో జన్మించిన వారు మనుష్య గణంలో జన్మించిన వారినైనా వివాహం చేసుకోవచ్చు, కానీ రాక్షస గణంలో జన్మించిన వారిని మాత్రం వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే దేవగణం వాళ్ళు దేవగణం వాళ్ళని చేసుకోవచ్చు, మనుష్యగణం వాళ్ళని కూడా చేసుకోవచ్చు, కానీ రాక్షస గణం వాళ్ళని చేసుకోకూడదు. అలాగే రాక్షస గణంలో జన్మించిన వాళ్ళైనా సరే మనుష్య గణాన్ని దేవగణాన్ని కాకుండా రాక్షస గణంలో జన్మించిన వాళ్ళనే వివాహం చేసుకోవాలి. ఈ గణ విభజన అనేటటువంటిది మనం జన్మించిన నక్షత్రాన్ని బట్టి ఉంటుంది. 27 నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు దేవగణం, కొన్ని నక్షత్రాలు మనుష్యగణం, కొన్ని నక్షత్రాలు రాక్షస గణంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. 27 నక్షత్రాల్లో దేవగణానికి చెందిన నక్షత్రాలు ఏంటంటే అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, స్వాతి, హస్త, శ్రవణ, అనురాధ, రేవతి. వీటిని దేవగణానికి చెందిన నక్షత్రాలుగా పిలుస్తారు. ఆ తర్వాత మనుష్యగణానికి చెందిన నక్షత్రాలు ఏంటంటే రోహిణి, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వభాద్ర, భరణి, ఆరుద్ర, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర. వీటిని మనుష్యగణానికి చెందిన నక్షత్రాలుగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఇక చివరగా రాక్షస గణం ఏంటంటే కృత్తిక, ఆశ్లేష, మఖ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ధనిష్ట, శతభిష. వీటిని రాక్షస గణానికి చెందిన నక్షత్రాలుగా చెప్పడం జరిగింది. కాబట్టి 27 నక్షత్రాలను ఇలా 3 గణాలుగా విభజించారు. కాబట్టి వివాహ పొంతన చూసుకునేటప్పుడు గణకూటమి అనే పేరుతో ఏ గణం వాళ్ళైనా సరే వాళ్ళ గణం వాళ్ళని వివాహం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా వివాహ పొంతన చూసుకునేటప్పుడు భకుట దోషము అని ఒక ప్రత్యేకమైన దోషం లేకుండా వివాహం చేసుకుంటే సానుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. భకుట దోషము లేకుండా వివాహం చేసుకోవటం అంటే ఏంటంటే అమ్మాయి జన్మించిన రాశి నుంచి అబ్బాయి జన్మించిన రాశిని లెక్క పెట్టినప్పుడు 2, 3, 4, 5, 6, 8, 12 ఈ రాశులలో ఏదీ రాకూడదు. అలా వచ్చినట్లయితే దాన్ని భకుట దోషము అనే పేరుతో పిలుస్తారు. అంటే అమ్మాయి జన్మించిన రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు అబ్బాయి జన్మించిన రాశి, జన్మరాశి అనేది 2వ రాశి అవ్వకూడదు, 4వ రాశి అవ్వకూడదు, 3వ రాశి అవ్వకూడదు, 5వ రాశి, 6వ రాశి, 8వ రాశి, 12వ రాశి అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశి అవ్వకూడదు. ఒకవేళ అలా అయినట్లయితే దాన్ని భకుట దోషం అనే పేరుతో పిలుస్తారు. అది కూడా లేకుండా చూసుకొని వివాహం చేసుకుంటే మంచిది. దీన్నే ప్రధానంగా రాశి కూటమి అనే పేరుతో కూడా పిలుస్తారు. రాశి కూటమి బాగుండాలంటే ఈ విధంగా సంఖ్య రాకుండా రాశిని చూసుకోవాలి. అయితే దీనికి ఒక ప్రత్యేకమైన మినహాయింపు చెప్పడం జరిగింది. ఆ మినహాయింపు ఏంటంటే కొన్ని రాశులకి మనం తీసుకున్నప్పుడు రాశుల అధిపతి అయినటువంటి గ్రహాలకు మిత్రత్వం ఉంటుంది. అలా మిత్రత్వం ఉన్నప్పుడు ఇలా భకుట దోషం చూసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రాశులకి ఒకే గ్రహం అధిపతి అవుతుంది, అప్పుడు కూడా ఈ భకుట దోషం అనేది చూసుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి మేషరాశి, వృశ్చిక రాశి తీసుకుంటే
అమ్మాయిది మేషరాశి, అబ్బాయిది వృశ్చిక రాశి అయినప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం. మేషరాశి నుంచి వృశ్చిక రాశి 8వ రాశి అవుతుంది. అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశి 8వ రాశి అవుతుంది. అంటే భకుట దోషం ఉంది. మామూలుగా అయితే వివాహం చేయకూడదు. కానీ మేషరాశికి అధిపతి, వృశ్చిక రాశికి అధిపతి, రెండిటికి అధిపతి కుజుడే. 2 రాశులకి ఒకే గ్రహం అధిపతిగా ఉంది కాబట్టి దోషం ఉండదు. అప్పుడు భకుట దోషం చూసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ధనుస్సు రాశి, మేషరాశి తీసుకున్న ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. అమ్మాయిది ధనుస్సు రాశి, అబ్బాయిది మేషరాశి అయితే అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశి 5వ రాశి అయింది. అంటే భకుట దోషం ఉంది. కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధనుస్సు రాశికి అధిపతి గురువు, మేషరాశికి అధిపతి కుజుడు, రాస్యాధిపతులు మిత్రులయ్యారు. అప్పుడు కూడా భకుట దోషం చూసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వివాహ పొంతన చూసుకునేటప్పుడు గణకూటమి చూసుకోవాలి. దేవగణమా, మనుష్యగణమా, రాక్షసగణమా అది చూసుకొని పొంతన చూసుకోవాలి. దాంతోపాటు భకుట దోషం లేకుండా చూసుకోవాలి. కానీ రాసులకు అధిపతులు ఒకే గ్రహం వచ్చినా అబ్బాయి రాశికి అమ్మాయి రాశికి అధిపతులకి మిత్రత్వం ఉన్న భకుట దోషం అనేది చూసుకోవాల్సిన అవసరం లేదని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ప్రధానంగా మాత్రం నక్షత్రం చూసుకోవాలి. నక్షత్రం పొంతన ఉంటే చాలా వరకు వివాహ పొంతన సానుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే రేపు ఆడి కృత్తిక, సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆడి కృత్తిక సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.